ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలు జరిగిన తర్వాత నాకు 8వ స్థానంలో గెలిపించిన బార్ అసోసియేషన్ అన్నిటికీ సందర్శించి సోదర న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంలో భాగంగా ఈ రోజున చిత్తూరు జిల్లా చిత్తూరు బార్ అసోసియేషన్కి సందర్శించడం జరిగింది. అలాగే ఈ యొక్క బార్ అసోసియేషన్ ఇటీవల జరిగిన నూతన కమిటీ వారికి నేను నా తరఫున అభినందన తెలియజేయటం, అలాగే సోదర న్యాయవాదులందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి నాకు అభినందన తెలియజేయటం చాలా సంతోషదాయకమైన విషయం. ఇటీవల బార్ ఎన్నికల సందర్భంగా అన్ని బార్ అసోసియేషన్ సందర్శించినప్పుడు అడ్వకేట్స్ యొక్క సమస్యల మీద నేను స్పందిస్తాను అని వారికి చెప్పడం, ఈ సందర్భంగా సోదర న్యాయవాదులు మాట్లాడుతూ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్టు, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క న్యాయమిత్ర, అలాగే అడ్వకేట్స్ సంబంధించిన హౌస్ సైట్స్, అలాగే మహిళా న్యాయవాదుల యొక్క సమస్యలు అనేకం నా దృష్టికి తీసుకురావటం జరిగింది. హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇది కేంద్ర ప్రభుత్వం కూడా పరిశీలన ఉంది, దానికి సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. ఇటీవల న్యాయశాఖ మంత్రి వాళ్ళు కలిసినప్పుడు కూడా వాళ్ళు సెనెట్ కమిటీ ముందు ప్రొటెక్షన్ యాక్ట్ పరిశీలన ఉంది, అది అవ్వగానే పార్లమెంట్లో పెడతామని, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో కూడా స్టడీ జరుగుతున్నది, ఎన్ని హాస్పిటల్స్ ఎంతమంది డాక్టర్స్ కావాలా అనే విషయం, వాటి యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాత కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పడం, ఆ రెండు కనుక అయితే ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుందని చెప్పి నేను భావిస్తున్నా. అలాగే సోదర న్యాయవాదులందరూ కూడా వీటిని కేంద్రంతో మాట్లాడి త్వరితగతంగా పరిష్కరిస్తానని చెప్పి కూడా నేను తెలియజేయడం జరిగింది. అలాగే సీనియర్ న్యాయవాదులకి నా ఉద్దేశం బార్ కౌన్సిల్లో తర్వాత అయినా మాట్లాడి దాని యొక్క పెన్షన్ సిస్టమ్ని అడ్వకేట్స్కి తీసుకొచ్చే విధంగా, అలాగే రిటైర్మెంట్ విషయంలో అయిన తర్వాత లేదా మరణించిన తర్వాత వచ్చే డబ్బులు కాకుండా 60 సంవత్సరాలకి 65 సంవత్సరాలకి 70 సంవత్సరాలకి ముందుగానే కొంత అమౌంట్ రిలీజ్ చేసే విధంగా బార్ కౌన్సిల్లో స్టడీ చేసేదానికి కొంచెం ప్రయత్నం చేస్తానని చెప్పి, అలాగే కుటుంబ సభ్యులు వాళ్ళకి కాకుండా ఎల్ఆర్సీ అందరికి కూడా ఆ యొక్క డబ్బులు వచ్చే విధంగా తర్వాతైనా వాళ్ళందరూ కూడా తీసుకొస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా సోదర న్యాయవాదులందరూ కూడా హామీ ఇవ్వటం, ఆ విధంగా ప్రయత్నం చేస్తాను. అలాగే చిత్తూరు జిల్లా బార్ అసోసియేషన్ సంబంధించిన అడ్వకేట్ సమస్య కానీ, బార్ కోర్టు సమస్య కానీ, బార్ అసోసియేషన్ సమస్యలు ఏది ఉన్నప్పటికీ నా దృష్టికి తీసుకొస్తే హైకోర్టు వారితో కానీ, జ్యుడిషియల్ ఆఫీసర్స్తో మాట్లాడి కానీ, బార్ కౌన్సిల్ ద్వారా కానీ వాటి యొక్క సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను వారికి తెలియజేయటం, అలాగే చిత్తూరు జిల్లా బార్ అసోసియేషన్ వారికి నా సోదర న్యాయవాదులందరూ కూడా మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రోజుల క్రితం చిత్తూరు జిల్లా సంబంధించి కీలేరు ఏరియా ప్రాంతంలో ఎల్లయ్య అనే సోదర న్యాయవాదిని దారుణంగా హత్య చేయడం పట్ల నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వారి యొక్క కుటుంబ సభ్యులకి నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ విధంగా న్యాయవాదుల మీద దాడులు చేస్తూపోతే అది చాలా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన విషయం. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా అంతకన్నా దారుణమైన విషయం ఉండదు. మన యొక్క క్లయింటు ఏదైనా సమస్య వస్తే వారి పరిష్కారం కోసం కృషి చేసే వ్యక్తి కోర్టు ఆఫీసరు న్యాయవాది. అలాంటి న్యాయవాది మీదే ఈ విధంగా దాడులు చేయడం అనేది అందరూ కూడా ఖండించాల్సిన విషయం. రాష్ట్ర ప్రభుత్వం అందుకని మేము డిమాండ్ చేస్తున్నదంటే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పి ఎంతో కాలంగా ఉంది. పక్కన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంది. ఇందాక నేను చెప్పినట్టుగానే కేంద్ర పరిశీలన ఉండి అది కేంద్రం కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ తొందరగా వచ్చే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ వ్యవస్థ సంబంధించిన వ్యక్తే కానీ లేకపోతే ఒక మచ్చలేనటువంటి ఎటువంటి కరెస్పాండెన్స్ ఐడియా ఉన్నటువంటి ఒక పర్సన్ కానీ ఎన్నుకోవాలనేటువంటి ఆలోచన జరిగినప్పుడు జయకుమార్ గారు కానీ వాళ్ళ మిత్రులు ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళందరూ కూడా మేము వెనకాల మేము ఉంటామని చెప్పని అండగా వారి వెనకాల మేము ఇచ్చినటువంటి తీరు మా అందరికీ కూడా ఇన్స్పిరేషన్గా మారేటువంటి పరిస్థితి. దీనివల్ల ఎన్నిక జరిగిన తర్వాత ఆ రోజునే విశ్వించుకున్నారు ఆయన. ఇంకా మళ్ళీ మనం వెళ్ళి మన వాళ్ళందరినీ కలిసి వారి దగ్గర మనసులో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తీసుకొని వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. ఇది ఏ ఇంట్లో అయితే భోజనం చేశామో ఆ ఇంటికి మళ్ళీ మనం రుణ తీర్చుకునే అవకాశం భగవంతుడి మనల్ని కోరుకునే విధంగా ఈరోజు మన ముందు రావడం మాట్లాడుతున్నాం. ఇదే ఆలోచనతో 5 సంవత్సరాల పాటు వారి యొక్క యాత్ర కొనసాగింది. ఒక భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారు ఆలోచనట్ల ఎట్లయితే జరుగుతుందో డెవలప్ చేసుకెళ్లాలని కేంద్ర మంత్రి వర్యులు ఆయన ఆ రోజున కలిసాము, న్యాయశాఖ మంత్రి వర్యులు కలిసాము, మాట్లాడినప్పుడు అనేక అంశాల్లో ఈ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా అందులో ఉండడం జరిగింది. రేపటి రోజున ఏదైనా డెవలప్మెంట్ జరిగి సాధించగలిగేటువంటి పరిస్థితి ఖచ్చితంగా అయినప్పుడు ఈ విజయాన్ని
మనం శ్రీనివాస్ గారికి ఆయన యొక్క ప్రయత్నానికి రాష్ట్రంలో న్యాయవాదులకు అంకితం ఇచ్చే విధంగా మనం పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ దేశాన్ని రక్షించడానికి మిలిటరీ జవాన్ ఉంటాడు, అతనికి ఆయుధం ఉంది. దేశం అంతర్గతంగా రక్షించేది ఎవరంటే న్యాయవాది, రాజ్యాంగాన్ని రక్షించేది ఎవరంటే న్యాయవాది. ఇతని ఆయుధం ఏముంది? తన మేధస్సే. తన మేధస్సు ద్వారా మన భారత రాజ్యాంగాన్ని, దానిలో ఉన్న చట్టాలన్నీ అమలు పరుస్తున్నారు. ఈరోజు మనం చూస్తున్నాం బ్రూటల్ అటాక్స్ జరుగుతుంది అడ్వకేట్స్ పైన. ఏ సమస్యకైనా ఉండేది అడ్వకేట్ తర్వాతనే మిగతా వాడు వస్తారు సమస్య దగ్గర. ఈరోజు మనకి రక్షణ లేకుండా పోతా ఉంది. ఎందుకంటే రాజకీయంలో క్రిమినలైజేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ మంది క్రిమినల్స్ రాజకీయాల్లో రావడము, వాళ్ళ వలన వ్యవస్థ చిన్నభిన్నం అవడము, పోలీసు వ్యవస్థ వాళ్ళకి సహకరించడము, దీనికే ప్రధాన కారణం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రతిరోజు మనం ఎక్కడో ఒక సంఘటన జరుగుతుంది, మనం వెంటనే ఇక్కడ బాయ్కాట్ చేస్తున్నాం. దీనివల్ల మన యొక్క వర్క్ కూడా న్యాయవాదులు డిశ్చార్జ్ తీసుకుని తగ్గిపోతూ ఉంది. దీనికంతా ఒక ఫుల్ స్టాప్ చేయాలంటే ఖచ్చితంగా సెంట్రల్ యాక్ట్ కావాలి. సార్ నేను మా డిమాండ్ ఏంటంటే ప్రతి స్టేట్లో ప్రొఫెషన్ యాక్ట్ కాకుండా యూనిఫామ్గా సెంట్రల్ యాక్ట్ ఉంటే బాగుంటుంది. న్యాయవాదులకు సెంట్రల్ యాక్ట్ ఉంటే దాని యొక్క షీల్డ్ బాగుంటుంది అనేసి నేను అందరూ కోరుతున్నాను.